హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను రెడీ అయిపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారా? మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం అనమాట. గృహప్రవేశంకి ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. మా పిన్ని అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మా పిన్ని కూడా ఒక యూట్యూబర్ అనమాట. చాలామందికి తెలిసి ఉంటుంది. ఆ యూట్యూబ్లోన ఓన్లీ పూజలు ఉంటాయి. ఎవరికైనా పూజలు ఏదైనా డౌట్ ఉంటే ఇది చెయ్యాలా ఇది చేయకూడదని డౌట్ ఉంటే అందులో క్లియర్గా మా పిన్ని అయితే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు. చూడని వాళ్ళైతే ప్లీజ్ చూడండి. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి నేనైతే గృహప్రవేశంకి వెళ్తున్నాను. మా పిన్ని వాళ్ళైతే ఇల్లు అయితే కొనుక్కున్నారు. దానికి గృహప్రవేశంకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇప్పుడైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంక కుదరలేదన్నమాట. ఎందుకంటే మా అబ్బాయికి ఇంక రేపటి నుంచి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అందుకోసమని ఇంక మా అబ్బాయికి కూడా రావడం లేదు, స్కూల్కి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మళ్ళీ మా అబ్బాయి స్కూల్ టైంకి వచ్చేయాలన్నమాట. అందుకోసమని అనేసి సరేనా, అక్కడికి వెళ్ళినాక చూపిస్తారండి. నేనైతే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంతకీ మా పిన్ని ఛానల్ నేమ్ మీకు చెప్పలేదు కదా. మా పిన్ని ఛానల్ నేము లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ పూజలు ఉంటాయి. పూజల గురించి ఏ డౌట్స్ ఉన్నా అందులోకి వెళ్ళి మీరు చూడొచ్చు. చాలా క్లారిటీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి పూజలు అనేది చెప్తారనమాట. అయితే నేనైతే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. రాగాన ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మా అమ్మమ్మని, తాతయ్యని అందరినీ కలిసి కొంతసేపు కూర్చొని మాట్లాడుకున్నాక ఇంకా ఇల్లు ఎలా ఉందనేది మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. మా పిన్ని వాళ్ళు కుకట్పల్లిలో ఉంటారు. అక్కడనే ఇల్లు అయితే తీసేసుకున్నారు. 5th ఫ్లోర్ అండి. చాలా చాలా బాగుంది. నాకు చాలా సూపర్గా నచ్చేసింది. ఇంకా ఇంటీరియర్ వర్క్ ఏమీ చేయలేదు, ఎలా ఉందో అలానే ముహూర్తం బాగుందని అనేసి గృహప్రవేశం అయితే చేస్తారు. తర్వాత అయితే ఇంటీరియర్ వర్క్ అనేది చేస్తానన్నారు. ఫస్ట్ హాల్లో అయితే సత్యనారాయణ వ్రతం అనేది చేశారు. తర్వాత ఇది డైనింగ్ హాల్ దగ్గర హోమం అనేది చేశారు. హోమం చేసుకున్నాక ఇక్కడ కొంచెం పూజా రూమ్ అనమాట, చిన్నది. మా పిన్నికి పూజా రూమే చాలా పెద్దగా ఉండాలి, కానీ చాలా బాగుంది పూజా రూమ్ కూడా. ఇది కిచెన్ అనమాట. కిచెన్ లో పాలు అయితే పొంగించారు. ఇంకా ఇది నెక్స్ట్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది. 5th ఫ్లోర్ కదా, ఎటు నుంచి చూసినా ఎండ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా మిగతా రూమ్ లో చాలా మంది ఉన్నారని ఇంక ఇక్కడ చూపించలేదు. ఇంక మేమైతే కిందకైతే లంచ్ టైం అయింది. ఇంక వచ్చేసాము. వచ్చేసినాక ఇక్కడ ఇన్ని వెరైటీస్ కాదండి, చాలా చాలా వెరైటీస్ పెట్టారు. స్వీట్స్ అయితే ఒక 2 వెరైటీస్ పెట్టారు. ఫస్ట్ అయితే ఇక్కడ కీరా ఇంకా క్యారెట్ సలాడ్ అనమాట. ఇంకా స్వీట్లోకి వస్తే బొబ్బట్టు పెట్టారు. ఇంకా మనకి మసాలా వడ ఉంటది కదా, శనగపప్పు మసాలా గారి, అది పెట్టారు. ఇంకా అక్కడ నాన్స్ కూడా పెట్టారు. కర్రీలోకి వస్తే 3-4 ఐటమ్స్ అయినా కర్రీస్ పెట్టి ఉంటారు. ఎందుకంటే అది బేబీ కార్న్ కర్రీ, ఇంక ఇక్కడ పన్నీర్ మసాలా కర్రీ, ఇంక ఇక్కడ మనకి వెజిటబుల్ దమ్ బిర్యానీ అనమాట. చాలా చాలా బాగుంది ఇది కూడాను. ఇంకా ఇక్కడ మసాలా ములంకాడ అనమాట, ఇది చాలా చాలా బాగుంది. ఇంకా గుత్తి వంకాయ కూడా పెట్టారు. నేనైతే వేసుకోలేదు, అప్పటికే చాలా ఐటమ్స్ అయిపోయినాయి. ఇంకా రైతా, పప్పు, వైట్ రైస్, ఇంకా క్యాబేజీ పకోడీ, ఇంకా మనకి గోంగూర పికెల్, ఇంకా కొన్ని చిప్స్, స్వీటు అక్కడ బొబ్బట్ అని చెప్పాను కదా, ఇంక ఇక్కడ కాలాజాము, ఇంకా అలా చాలా వెరైటీస్ పెట్టారు. ఇంకా స్వీట్ పాన్ పెట్టారు, ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. నేనైతే ఐస్ క్రీమ్ అనేది లాస్ట్ లో తీసుకున్నాను అనమాట. చూడండి, నా ప్లేట్ అయితే మొత్తం నిండిపోయింది. ఒక ట్రిప్కే తినగలం, ఇంకోసారి వేసుకోవడానికి ఆస్కారం కూడా లేదు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా స్కూల్ టైం అయిపోతుందని తొందరగా రెడీ అయితే వచ్చేసాను స్కూల్కి అయితే. అక్కడ 2:30కి అలా బయలుదేరానంటే 3:15 కల్లా స్కూల్కి అయితే వచ్చేసాను. వచ్చేసి ఇంకా నేను రెడీ అయి చూసి నన్ను తీసుకుని వెళ్ళకన్నా వెళ్ళిపోయావా అనేసి ఇంక ఇక్కడ మా అబ్బాయి అంటున్నాడు. ఎందుకంటే ఆ అమ్మమ్మ అంటే మా అబ్బాయికి కూడా కొంచెం ఇష్టమేనమాట, చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాడు. నేనైతే ఇంకా వచ్చేసాను. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఇప్పుడైతే 3:45 అలా అవుతుంది. కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా మా పిన్ని అయితే గిఫ్ట్స్ ఇచ్చింది. అవి ఏమి ఇచ్చారు ఏంటని చూద్దామనేసి అయితే నేను ఇక్కడైతే కూర్చున్నాను. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది బయట అయితే. అక్కడి నుంచి ఇంత దూరం వచ్చేటప్పటికి చాలా టైర్డ్ అనిపించింది ఒక్కసారి. ఇంక అందుకే ఒక 10 మినిట్స్ అయితే కూర్చొని ఇంక ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఏంటంటే ఇది ఒక ప్యాక్. ఇంకా నాకు మా పిన్ని చీర కూడా పెట్టారు. ఫస్ట్ అయితే చీర చూద్దాం. వావ్, చీర
ఎందుకు పిన్ని ఇవన్నీ అంటే ఇంకా అందరికీ తీసుకున్నానమ్మా, నీకు కూడా తీసుకున్నాను సార్ అన్నారు. ఇవ్వండి చీర బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇవ్వండి చాలా బాగుంది. నాకు ఈ శారీ కలర్ కూడా లేదు, చాలా బాగుంది. ఇంకా తాంబూలం టైప్ అనమాట. తాంబూలంలోకి ఇలా మనకి గిఫ్ట్ బ్యాగ్ అనేసి ఇచ్చారు. ఇవ్వండి బ్లౌజ్ పీసు, ఇంకా రాగి గ్లాస్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవి. రాగి గ్లాసు ఇది కూడా చాలా బాగుంది, థిక్గా ఉంది రాగి గ్లాసు. ఇంకా తాంబూలం పండు ఒక్క అన్నీ ఉంటాయి కదా, తాంబూలం అనమాట. చాలా బాగా చేశారు. గృహప్రవేశం అయితే చాలా తక్కువ మెంబర్స్ అని, ఎందుకంటే ఊర్లో అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే సిటీలో అయితే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళకే చెప్పారనమాట, ఊర్లో ఎవరికి చెప్పలేదు. ఊర్లో వాళ్ళు వచ్చారని అంటే చాలా ఎక్కువ మంది అవుతారు, సిటీలో కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకోసమని అనేసి ఇక్కడైతే సింపుల్గా చాలా బాగా చేశారు. నాకైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఊరి నుంచి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా చూశాను. ఇంకా మంచిగా మాట్లాడి మంచిగా ఎంజాయ్ చేసేసి అనుకున్న టైంకి అయితే ఇంటికైతే వచ్చేసాను. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? అందరికీ బాయ్ బాయ్.